Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి మామూలుగా కొంతమందికి ఇండస్ట్రీలో కథ బాగా రాస్తారు, డైలాగ్స్ బాగా రాస్తారు, కానీ వాళ్ళ నరేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. నరేషన్ చెప్తే అసలు దాంట్లో ఉన్న ఇంపాక్ట్ సగానికి పడిపోతుంది. కొంతమంది ఉంటారు అసలు ఏం విషయం లేకుండా అద్భుతంగా నరేట్ చేయగలరు, ప్రొడ్యూసర్ని ఒప్పించగలరు. అసలు రాయడం ఒకటి వస్తేనే సరిపోదుగా ఈ రోజుల్లో, చెప్పడం కూడా అంత అద్భుతంగా చెప్పగలగాలి. ఆ క్వాలిటీ పెంపొందించుకోవాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? అది ప్రాక్టీస్ చేశాను. ఎలా? నాకు అంటే చెప్పాను కదా, నాకు సినిమా అంటే పెద్ద తెలియదని. ఉషా కిరణ్కి నేను కథ చెప్పడానికి వెళ్ళా. 2 కథలు, త్రివిక్రమ్కి ఒక 5 కథలు 8 కథలు చెప్పాను. అప్పుడు 2 కథలు ఓకే చేశాడు. చేసి ఇలాగ పలానా ఆయన ఉషా కిరణ్లో పనిచేస్తున్నారు. ఎవరంటే వేమూరి సత్యం గారు అని చెప్పి మంచుపల్లికి ప్రొడ్యూసరు. కలిసాను, ఏది RFCLను కలిసాను. నేను ఫస్ట్ హాఫ్ 6 గంటలు చెప్పాను. నాకు సినిమా అంటే అంత తెలుసు. 6 గంటలు నేను చాలా బాగా చెప్పానని నా ఫీలింగ్. అప్పుడు భోజనం చేస్తూ వేమూరి సత్యం గారు మాట అన్నారు, బాగుంది రవి, బట్ నీకు చెప్పడం రావట్లేదు. నీ సినిమా ఎంతసేపు ఉంటుందండి? 2 గంటలు అన్నాను. ఫస్ట్ హాఫ్ ఎంతసేపు ఉంటుంది? 1 గంట ఉంటుందేమో సార్. నువ్వు ఎన్ని గంటలు చెప్పావు? 6 గంటలు చెప్పాను. ఎలా ఇది? 1 గంట ఉందంటే గంటే కదా చెప్పాలి అన్నారు. సెకండ్ హాఫ్ చెప్పలేదు వాళ్ళకి. సెకండ్ హాఫ్ చెప్పలేదు. వచ్చేసారు. 4 నెలలు మా అన్నయ్యకి ఫోన్ చేశాను. నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పుడు అమ్మ పెన్షన్ మీద బతుకుతున్నాను అంట. ఓకే. అప్పుడు నేను మానేశాను అన్నీ, డబ్బులు లేవు. సో అమ్మ పెన్షన్ 4300 ఎంతో వస్తుంది. ఆ 4300లోనే అమ్మ రూమ్ రెంట్ కట్టడం, నాకు బయటికి వెళ్తే అన్న టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా అమ్మ దగ్గర రోజుకు 10 రూపాయలు అలా తీసుకోవడం, సాయంత్రం పూట సీన్ రూమ్కి వెళ్ళడం, ఇంతే. సో ఆ టైంలో మా అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు అర్జెంట్గా వీడియో కెమెరా కావాలి, నాకు VCR కావాలి, ఇంట్లో టీవీ ఉంది సెకండ్ హ్యాండ్ ఏదో కొనుక్కున్నాను. సో అన్నయ్య ఇమ్మీడియట్గా కొని నాకు పంపించాడు. ఆ VCR పెట్టుకొని కెమెరా ఎదురుగుండా టీవీ మీద పెట్టి, ఇది వేమూరి సత్యం గారు అనుకుని ఆయనకి కథ చెప్పడం మొదలుపెట్టాను. 4 నెలల పాటు ఒకే కథని చెప్పి 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 అది మళ్ళీ VCRలో చూసుకుని, ఇదిగో ఇక్కడ తప్పు చెప్తున్నా, ఇది కాదు, ఇలా చెప్తే కరెక్ట్ ఏమో అని మళ్ళీ చెప్పాను. అలా మళ్ళీ 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 ఆ వీడియో కెమెరా వేమూరి సత్యం గారు, ఆయనకి నేను చెప్పబోతున్నాను అని 4 నెలల పాటు కథ చెప్పడం ప్రాక్టీస్ చేశాను. అదే పని. అమ్మ పక్కన పడుకునేది అలాగా, అలా కూర్చొని సింగిల్ రూమ్. సో ఆ రూమ్లో ఆ టీవీ మీద ఆ కెమెరా పెట్టుకొని, ఆ కెమెరాకి నేను కథ చెప్పడం మొదలుపెట్టి, అది చెప్పింది రికార్డ్ చేసుకుంది VCRలో పెట్టుకొని, అది టీవీలో చూసి, ఇక్కడ తప్పు చెప్తున్నాను, ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఎమోషన్ తగ్గింది, ఇక్కడ చేయాలి. 4 నెలల తర్వాత నేను ఆయనకి ఫోన్ చేశాను, సార్ నేను కథ చెప్పాలనుకుంటున్నాను, రమ్మన్నారు. 1 గంట 40 నిమిషాలు చెప్పాను టోటల్. అదేంటే 1 గంట 40 నిమిషాలే చెప్పాను, 20 నిమిషాలు పాటలు ఫైట్లు వస్తాయి కదా సార్. 1 hour 40 minutes లెంగ్త్ ఉంటే 1 hour 40 minutesలో చెప్పాను. ఓకే. డైలాగ్ ఎంత ఉంటే అంత లెంగ్త్. ఇక్కడ సాంగ్ సార్ అంటే సాంగ్ తర్వాత ఏంటి, ప్రాక్టీస్ చేయాలని. ఇప్పుడు మీరు అనుకున్నట్టే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మీరేమనుకున్నారో అవతల వాళ్ళకి చెప్పగలగాలి. సో ప్రతి వాళ్ళు చదివి మీ అభిప్రాయాలని కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ క్లియర్గా మీరు అనుకున్నట్టే అర్థం చేసుకుంటారు అనుకోవద్దు. మీరు కొన్ని కోట్ల మందికి సినిమాని పంపిస్తున్నారు, మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకే అర్థమయ్యేలా చెప్పలేకపోతే అదేం పెద్ద గొప్ప విజయం కాదండి, అదేం పెద్ద టఫ్ జాబు కాదు అని చెప్పచ్చు. అని చెప్పలేని వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోతే డైరెక్టర్ అవరా? అయ్యారు చాలా, ఎంతమంది అవ్వలేదు. అది కాదు ఇంపార్టెంట్. మీకు అలా చెప్పాల్సిన అవసరం వస్తే కూడా చెప్పడానికి రెడీగా ఉండండి ఇప్పుడున్న పరిస్థితి. అది ప్రాక్టీస్ అండి, ఈజీగా వచ్చేస్తుంది. బట్ అక్కడ ఉన్న ఎమోషన్ అంటే మీకు నిజాయితీగా నమ్మితే మీరు ఆటోమేటిక్గా మీరు చెప్తారుగా, అదే చెప్పడం. అది ఇక్కడ ఏది బ్రహ్మవిద్య కాదు బ్రదర్, ఏది బ్రహ్మవిద్య కాదు. మీకు చెయ్యాలి, అది చూపించుకోవాలి, అది ఎలా చెప్పాలి అని మీరు అనుకోవాలి. మీరు అనుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒకటి అది చెప్పాలనుకుంటున్నారు, అది అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారు, అది చెప్పడం మీకు కుదరట్లేదు, నేర్చుకోండి. ఈజీ. అది కొంచెం కష్టపడతామేమో,
ఎప్పటికీ ఉపయోగపడుతుంది కదా. అంటే ఇప్పుడున్న నిర్మాతలు ఎదుటోడు చెప్పే కథ చెప్పే పద్ధతిని నమ్ముతున్నారా, అందులోని విషయాన్ని నమ్ముతున్నారా జెన్యున్గా? ఇట్ డిపెండ్స్ అది ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. అందరి మీద ఎలా కామెంట్ చేస్తాం మనం, అది ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉన్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు, కథని చెప్తారు. కొంతమంది కథలో కంటెంట్ని చెప్తారు. అందరికీ కథ చెప్పడం రావాలని రూల్ ఏం లేదు. బట్ అది గమనించే నిర్మాతలు ఉన్నారు, ఓహో వీడికి చెప్పడం రాదు బట్ దీంట్లో విషయం ఉంది. నాకు వాళ్ళ అందరి మీద మనం అంత రాదు, ఎందుకంటే కథ చెప్పే టైంలో మనం ఉండం. ఓకే ఓకే. ఒక డైరెక్టరు రైటరు వెళ్ళి కథ చెప్పే టైంలో మనం ఉండం. బట్ కథ చెప్తున్నప్పుడు దిల్ రాజు గారు అంటాడు ఉన్నాడు, ఆయన కథలో మ్యాటర్ ఉందా లేదా చూసుకుంటాడు ఫస్ట్. ఓకే. ఆయన కథలో మ్యాటర్ ఉందా లేదా, నేను ఎక్కువ ట్రావెల్ అయింది ఆయనతో కాబట్టి ఆయన గురించి చెప్పగలను. ఓకే ఓకే. మీరు చెప్పే కథలో మ్యాటర్ ఉందా లేదా చూసుకుంటాడు. ఆ మ్యాటర్ వచ్చేదాకా కూర్చోబెట్టి దానికి హెల్ప్ చేసి దానికి ఇంకో 10 మందిని సపోర్ట్ ఇచ్చి అది వచ్చేదాకా తను అనుకున్నది తన దాంట్లో ఆ కథలో తను ఏదో పట్టుకుంటారు కదా, ఆ పట్టుకున్నది వచ్చేదాకా కష్టపడతారు. అందరైనా ఎవరైనా ఇప్పుడు కోట్లు బిజినెస్ ఇది. సో కోట్లు పెట్టేవాడు కథ మీద కదా సినిమా. కథ బాగుందా లేదా అని చూసుకుంటారుగా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.